Super mama, ready? Ready? 1, 2, 3, 4. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఓకేనా. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే టెలిగ్రామ్లో నేను కైన్మాస్టర్కి సంబంధించిన లింక్ పోస్ట్ చేస్తాను. 6.0.6 ఆండ్రాయిడ్ 12 కానీ 13 వాళ్ళకి కానీ అది పనిచేయదు. ఆండ్రాయిడ్ 11 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఆండ్రాయిడ్ 11 కూడా పనిచేస్తుంది. కావాలనుకుంటే ట్రై చేయండి. ఆండ్రాయిడ్ 12 అయితే ఎవరికి పనిచేయదు, గుర్తుంచుకోండి, ఓకేనా. టెలిగ్రామ్లో ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను పోస్ట్ చేస్తాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో, ఓకే. సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. ప్రాజెక్ట్స్లోకి వచ్చాను. మీరు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకొని ఉంటారు కదా, బీట్ మార్క్ ప్లస్ లిరిక్స్ అండ్ ఫోటో షేక్ ఎఫెక్ట్, ఇవి రెండు ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మీకు ఫాంట్ మిస్సింగ్ అని వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఫాంట్ మిస్సింగ్ అని వస్తే ఏం చేస్తారో చెప్తాను వినండి. సో ఈ టెక్స్ట్లు ఉంటాయి కదా ఎల్లో కలర్లో, దీన్ని ఒకదాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేయండి. పైన ఫాంట్ నేమ్ని క్లిక్ చేస్తే వ్యూ ఆల్ ఫాంట్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. పైన 3 లైన్స్ని క్లిక్ చేస్తే లాస్ట్లో ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అమెరికన్ క్యాప్టన్ని క్లిక్ చేయండి. ఈ లిస్ట్లోకి వస్తుంది. ఈ లిస్ట్లో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అమెరికన్ క్యాప్టన్ని క్లిక్ చేయండి. దీనికి యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకొక టెక్స్ట్, ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంట్ నేము, అమెరికన్ క్యాప్టన్ సెలెక్ట్ చేసుకోవడం, బ్యాక్ వచ్చేయడం. ఇలా కంప్లీట్గా ఇక్కడున్న వాటికి మొత్తానికి ఈ అమెరికన్ క్యాప్టన్ పెట్టేయండి. ఈ ఫాంట్స్ మొత్తానికి చేంజ్ చేయండి. ఓకే, ఫాంట్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఫోటో షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది మీకు. ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అని ఉంటుంది. 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయింది. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరకు పోండి. పోయి ఈ షేక్, ఇది టెక్స్ట్ ఉంది కదా ఎల్లో కలర్, ఇది క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా మొత్తానికి ఇక్కడ ఉన్న ప్రతిదానికి ఇప్పుడు కాపీ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్ని మొత్తానికి ఇచ్చేయండి. ఇలా ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసారు కదా. కంప్లీట్గా టెక్స్ట్ని ఇచ్చేసాం మనం. ఇప్పుడు ఫొటోస్ పెడదాం. ఫొటోస్ పెట్టి తర్వాత ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెడదాం. కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు రండి. ప్లస్ని క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఎవరి ఫోటోలు అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ ఫోటోలు ఇక్కడికి 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫోటో దగ్గరకు వచ్చాను. నా ఫొటోస్ అంటే నేను ఎవరైనా పెడతాను, అది మీకైతే మీరు పెట్టుకోండి. సో ఎందుకంటే మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకుంటారని కదా నేను చెప్పేది. కాబట్టి ఇక్కడ మీ ఫొటోస్ దగ్గరకు వచ్చి ఇప్పుడు నుంచి పెట్టేద్దాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసా, చూడండి. జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టి బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి ఇట్లా జూమ్ చేయడం కరెక్ట్ ప్లేస్లోకి. దీన్ని ఇక్కడికి వచ్చి బీట్ మార్క్ దగ్గర కట్ చేయడం. ఫోటోలు పెడుతూ మాట్లాడతాను. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫోటో సరిపోలేదు, కొంచెం చివరి పట్టుకొని ఎక్కువ దూరం లాగి బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేయండి ఇలా, ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెడితే మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేనైతే ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీ సపోర్ట్ కావాలని అడుగుతున్నాను. సో అంతే, ఇంకా ఫోటోలు పెడతాను, మీరు కూడా ఇలా పెట్టేసేయండి. ప్లస్ మీడియా, ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం ఫోటోని, ఇంతే. మిడిల్లోకి జరుపుకోవడం, జరిపేసి బీట్ మార్క్ దగ్గర కట్ చేయడం. కంప్లీట్గా ఫొటోస్ అయితే పెట్టేసినాం. ఓకే, రైట్, ఫోటోలు పెట్టినాం కదా. బ్యాక్ వచ్చేయండి. ఫోటో షేక్ ఎఫెక్ట్ దగ్గర పోండి. ఫోటోని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, కాపీ అయింది. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోల దగ్గరికి వెళ్ళండి. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఫొటోస్కి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇక్కడ ఫోటోని క్లిక్ చేయడం, ఇలా ఎఫెక్ట్ ఇచ్చేయడం. సో మీరు ఫుల్గా చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రోజు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే. రైట్, ఓకే, ఇచ్చేసాను. మొత్తానికి కంప్లీట్గా క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో డెమోని చూశారు కదా, ఇది వీడియో.
ఇప్పుడు సేవ్ చేసుకుందామా. షేర్ పైన క్లిక్ చేసి వీడియో చివరి క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ ఫుల్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు చివరిలో ఒక సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. సేవ్ క్లిక్ చేస్తే మీ డివైస్లోకి సేవ్ అయిపోతుంది. ఇంకంతే. ఇది వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.